వృద్ధులైన తల్లిదండ్రులను మనము ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాము. కన్న తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు, కనీసం తిండి కూడా పెట్టడం లేదు. వారి ఆస్తిపాస్తులు లాక్కొని వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటి వేసిన పరిస్థితులు ఎన్నో చూస్తున్నాము. ఇది చాలా తప్పు. ఇలా చేసిన వారికి 10,000 రూపాయల జరిమానా మరియు 6 నెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించబడుతుంది. ఈ మధ్యలోనే లోక్సభలో ఈ బిల్లు సవరణ బిల్లు జరిగింది. ఇది ఇంతకు ముందు 2007లో సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఉన్నది. దానికి కొద్దిగా సీరియస్గా సవరణలు చేస్తూ ఈ యొక్క చట్టాన్ని మరి తుది మెరుగులు దిద్దుతూ ఈ విధమైన నిర్ణయం తీసుకొనబడింది. సంరక్షణ బాధ్యత ఎవరిదయ్యా అంటే కన్న పిల్లలు, దత్తత సంతానం, సవతి పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు వీరంతా సంరక్షణ బాధ్యత కిందికి వస్తారు. దీనికోసం ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబడింది. తల్లిదండ్రులు పెద్దల కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తారు. తమను సరిగా చూడటం లేదని భావించేవారు, పోషణ ఖర్చులు కోరుకునేవారు ఈ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. 80 ఏళ్లకు పైబడ్డ దాఖలు చేసి పిటిషన్ను 60 రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ యొక్క పిటిషన్ను ఇంతకుముందు జిల్లా కలెక్టర్ గారి ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ముందు చేసుకోవచ్చును. తల్లిదండ్రులు పెద్దలు చేసే ఫిర్యాదులకు పరిష్కరించడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక ఎస్ఐ నోడల్ అధికారిగా నియమించారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పోలీసు యూనిట్ను ఏర్పాటు చేసి దీని పరిరక్షణ బాధ్యతను డిఎస్పీ స్థాయి అధికారికి అప్పగించాలి. ఇది చట్టసభలో చేసిన సవరణ బిల్లు. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులు ఇతర పెద్దల బాధ్యతలను విస్మరిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరించే పిల్లలకు 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది. ఈ మధ్యలో లోక్సభలో సవరణ చేసిన బిల్లు హైలైట్స్ ఏమిటంటే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపూరితంగా, ఆర్థికంగా దూషణల ద్వారా హింసించిన వేధింపుల కిందకే వస్తాయి. సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించడము వేధింపు కిందకే వస్తుంది. రెండవది ఏంటయ్యా అంటే సంరక్షణ బాధ్యత ఎవరిదనగా కన్నపిల్లలు, దత్తత సంతానం, సవతి పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు వీరందరూ కూడా సంరక్షణ బాధ్యత వహించేవారే. ఇంకోటి మూడో విషయం ఏమంటే దీనికై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. పెద్ద తల్లిదండ్రులు పెద్దల కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేశారు. తమను సరిగా చూడటం లేదని భావించేవారు ఎవరైనా సరే పోషణ ఖర్చులు కోరుకునేవారు ఈ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. 80 ఏళ్లకు పైబడ్డ వారు దాఖలు చేసే పిటిషన్లను 60 రోజుల్లోగా తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీగా 60 డేస్ అనేసి నిర్ణయించబడింది. పోలీస్ స్టేషన్లలో కూడా తల్లిదండ్రులు పెద్దలు చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక ఎస్ఐని నోడల్ అధికారిగా నియమించాలి. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పోలీస్ యూనిట్ను ఏర్పాటు చేసి దీని పర్యవేక్షణ బాధ్యతను డిఎస్పీ స్థాయికి అధికారికి అప్పగించాలి. ఈ 4 కూడా ఈ మధ్యలో జరిగిన సవరణ బిల్లు. ఇది ఇంతకుముందు సీనియర్ సిటిజన్ యాక్టు చట్టం 2007 నుంచి ఉన్నప్పటికీ దీనికి కొన్ని తుది మెరుగులు దిద్దుతూ దీనికి గాను 10,000 రూపాయల జరిమానా, 6 నెలల కారాగార శిక్ష కూడా విధించబడుతుంది. అంత తల్లిదండ్రులను, వయోవృద్ధులను హింసించకండి. కన్నవారిని సరిగా చూసుకోండి.